విభజన సమస్యల పరిష్కారానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై కమిటీ వేయడాన్ని స్వాగతిస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రకటించారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో విభజన సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. నెల్లూరులో సిపిఎం సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే దివంగత జక్కా వెంకయ్య భవన్ ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పేద ప్రజల సమస్యల పరిష్కారానికి ఈ భవన్ కేంద్రంగా ఉంటుందని శ్రీనివాసరావు వెల్లడించారు. తెలుగుదేశం వచ్చిన తర్వాత కొన్ని వాగ్దానాలు అమలు చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మంచిదే, వాళ్ళు తమ వాగ్దానాలు అమలు చేయడానికి సిపిఎం ఖచ్చితంగా సహకరిస్తుంది. విభజన సమస్యల్ని పరిష్కరించుకోవడానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అయ్యి ఒక కమిటీని వేయాలనేటువంటి నిర్ణయాన్ని సిపిఎం ఆహ్వానిస్తున్నది. కేంద్రం కావాలని 10 ఏళ్లు నాంచి రెండు రాష్ట్రాల ప్రజల మధ్య తగాదాలు పెడుతున్నది. ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో విభజన చట్టాన్ని ప్రాతిపదికగా చేసుకుని ఈ సమస్యల్ని వీళ్ళంత త్వరగా పరిష్కరించే దానికోసం ప్రయత్నం చేయాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. నెల్లూరులో జక్కా వెంకయ్య గారి భవన ప్రారంభోత్సవం సందర్భంగా ఈ కార్యాలయం మొత్తం పేద ప్రజలకి, పీడిత ప్రజలకి, వాళ్ళ హక్కులకి, వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఇది ఒక కేంద్రంగా ఉంటుందని చెప్పి నేను నెల్లూరు పట్టణ ప్రజానీకానికి హామీ ఇస్తున్నాను.